ఇక పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం వీవీప్యాట్ ధ్వంసం వ్యవహారంలో మధ్యంతర ముందస్తు బెయిల్పై ఉన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనపై నమోదైన మరో 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆదివారం అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్లను కోర్టు హౌస్ మోషన్లుగా విచారణకు స్వీకరించింది. పిన్నెల్లి తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ ను ఏ విధంగానైనా అరెస్ట్ చేయాలి అనే ఉద్దేశంతో వరుస ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు అని, ఈవీఎంను ధ్వంసం చేసిన వ్యవహారంలో జూన్ 6 వరకు అరెస్టు చేయవద్దని ఇప్పటికే హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది అన్నారు. ఇక కోర్టు ఉత్తర్వుల ఉద్దేశం నెరవేరకుండా చేసేందుకు పోలీసులు వరుస ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని తెలిపారు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ ఈవీఎం ధ్వంసంలో మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు విధించిన షరతులను పిటిషనర్ ఉల్లంఘించారని, ఆయన కదలికలపై పోలీసులు నిఘా ఉంచలేకపోతున్నారు అని, ఈ నేపథ్యంలోనే అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ తనకు సూచించారు అని వెల్లడించారు. ఇక దాడిలో గాయపడిన సిఐ నారాయణ స్వామి తరపు న్యాయవాది ఎన్ అశ్విని కుమార్ వాదనలు వినిపిస్తూ 2019 ఎన్నికల్లో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇదే తరహా దాడులకు పాల్పడ్డారని, ఆయన ముందస్తు బెయిల్ పొందేందుకు అర్హుడు కాదన్నారు. బెయిల్ మంజూరు విషయంలో నిర్ణయానికి వచ్చే ముందు ఆయన పూర్వ నేర చరిత్రను కూడా పరిగణలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. హత్యాయత్నం వంటి తీవ్ర నేరాల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిందన్నారు. ఇక అందుకు సంబంధించిన ఉత్తర్వులు ఉన్నాయని తెలిపారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం పిన్నెల్లి సోదరులు, వారి అనుచరులు సిఐ నారాయణ స్వామిపై దాడి చేసి గాయపరిచిన ఘటనలకు సంబంధించిన వివరాలు పరిశీలించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్కు సూచించారు. తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఆదివారం ఆదేశాలిచ్చారు. ఆయన మీద మరో 3 కేసులు అయితే నమోదైన వాటి మీద ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా వాళ్ళు హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. అయితే అది నిన్న ఆదివారం అత్యవసరంగా దాని మీద విచారణ జరపాలని చెప్పి కూడా వాళ్ళు కోర్టును కోరటం కూడా జరిగింది. ఈ పిటిషన్ కోర్టు హౌస్ మోషన్ విచారణ స్వీకరించింది. అయితే పిన్నెల్లి తరపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషన్ ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేయాలని చెప్పి చూస్తున్నారని చెప్పి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే సిఐ నారాయణ స్వామి తరఫున న్యాయవాది అశ్విని కుమార్ తన వాదనలు వినిపించారు. ఎందుకంటే ఆయన వాదనలో కొన్ని ముఖ్యమైన అంశాలను నిన్న జోడించడం కూడా జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇదే తరహాలో దాడులకు పాల్పడ్డారని చెప్పి ఆయనకు ముందస్తు బెయిల్ పొందేందుకు అర్హుడు కాదు అని చెప్పి కూడా నిన్న వాదనలు వినిపించారు. ఎందుకంటే బెయిల్ మంజూరు విషయంలో నిర్ణయానికి వచ్చే ముందు ఆయన పూర్వ నేర చరిత్రను ఒకసారి పరిగణలో తీసుకోవాలని చెప్పి కూడా కోర్టు ముందు ప్రస్తావించడం కూడా జరిగింది. ఎందుకంటే హత్యాయత్నం వంటి తీవ్ర నేరాల్లో అరెస్ట్ అయిన వ్యక్తికి న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇవ్వడం సరైన విధానం కాదని కూడా చెప్పడం కూడా జరిగింది. అట్లాగే పిన్నెల్లి సోదరు అనుచరులు సిఐ నారాయణ స్వామిపై దాడి చేసి గాయపరిచిన ఘటనకు సంబంధించిన వివరాలు ఒకసారి పరిశీలించాలని కూడా ప్రాసిక్యూషన్ సూచించడం కూడా జరిగింది. అయితే ఏదైతే తరువుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఇటువంటి తీవ్ర నేరాలకి పాల్పడ్డ వారికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దని కూడా గతంలో కొన్ని తీర్పులు చెప్పడం కూడా జరిగింది. ఆ తీర్పులను కూడా హైకోర్టులో కూడా ఆయన ప్రస్తావించడం వాటిని అక్కడ చెప్పడం కూడా జరిగింది. అందుకని ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దు అని చెప్పి కూడా ఏదైతే అశ్విని కుమార్ తన వాదనలో నిన్న చెప్పడం జరిగింది. అయితే దీని మీద ఓవరాల్ గా మొత్తం దానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రాసిక్యూషన్ ఈ రోజు ఇవ్వాలి, తదుపరి విచారణ చేపడతామని చెప్పి న్యాయవాది చెప్పడం జరిగింది.